నమస్కారం గురువుగారు. నమస్తే. నా పేరు సాయి కుమార్. నేను ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఫినిష్ చేశాను. మా అమ్మగారితో పాటు మన రాధాశ్యామల మాత గారి గుడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా హడావిడిగా ఉంది. మహాశివరాత్రి అనే ఉత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అందరూ చాలా గొప్పగా పార్టిసిపేట్ చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో సర్వీస్ చేస్తున్నారు. ఇది చూసిన నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు మీ ద్వారా తీర్చుకుందామని చెప్పి ఇలా వచ్చాను. ఓకే చెప్పండి. నా మొదటి ప్రశ్న, మనం హోమం గురించి వింటున్నాము. ఇక్కడ రాధాశ్యామల మాత గుడి దగ్గర జరుగుతున్న హోమం గురించి అసలు హోమం ఎందుకు చేసుకోవాలి? హోమం చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి? హోమం చేసుకోవడం వల్ల మన కోరికలు ఎందుకు తీరుతాయి? అంటే మనకు మన యొక్క సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో ఏంటంటే ప్రధానంగా చెప్పబడ్డది ఏంటంటే భగవంతుణ్ణి అగ్ని రూపంలో ఆరాధించాలి అనేది, అగ్ని రూపంలో ఆరాధించడం అనేది మన సనాతన ఋషుల యొక్క సాంప్రదాయం అన్నట్టు. అగ్నిమీలే పురోహితం అని మనకుంటుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి సాధన, ఋషులు కనిపెట్టినటువంటి సాధన ఏంటంటే యజ్ఞ సాధన లేదా అగ్నిహోత్ర సాధన. ఏదైనా హోమం ఏదైనా అంటే దాని రేషియోని బట్టి, అది చేస్తున్నటువంటి ఒక మనం ఎక్స్పాన్షన్ బట్టి దానికి పేర్లు చెప్పబడ్డాయి. ఇంట్లో చేసుకుంటే అగ్నిహోత్రం అంటారు, యాగశాల వేసి చేస్తే యాగం అంటారు, ఈ రకంగా. కాబట్టి అగ్నిహోత్రము లేదా యాగము లేదా హోమము లేదా యజ్ఞము, హవనము, ఎన్నో పేర్లు చెప్పబడ్డవి. ప్రధానంగా ఏంటంటే అగ్ని రూపములో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మన ఋషులు కనిపెట్టిన సాధన ఈ యొక్క యజ్ఞ సాధన. అగ్నిముఖతనే ఎందుకు ఆహుతులు ఇస్తారు అంటే, అగ్ని యొక్క ఒక ఎక్స్పాన్షన్ మోడ్కి అగ్ని ద్వారా వాయువు బయలుదేరుతుంది. మనం చూస్తే అగ్నిలో కనుక మనం స్వాహాకారాలు వేస్తాం యజ్ఞకుండంలో, ఆ స్వాహాకారాల ద్వారా మనం ఏదైతే స్తుతి లేదా కామ్యము రెండే ఉంటాయి. ఒకటేమో స్తుతి జరుగుతుంది, రెండవది కామ్యముకు సంబంధించిన అంటే మనకి ఏవైతే డిజైర్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టు మంత్రాలలో పెట్టబడి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమకం చమకం తీసుకుందాం అనుకోండి. నమ శంభవాయ చ మయోభవాయ చ, నమ శంకరాయ చ మహేశ్వరాయ చ, నమ శివాయ చ శివతరాయ చ అనేది స్తుతి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇదేంది స్తుతి. అంటే భగవంతుణ్ణి నీవు సర్వశుభాలు కలిగించేవాడవు, సర్వత్రా వ్యాపించిన వాడవు, త్రికాలములను దాటిన వాడవు, మృత్యుంజయ స్వరూపుడవు అని, నువ్వు దేవతలకే దేవుడవు, మహాదేవుడవు అనేది నమ్మకం. ఇదంతా అంటే స్తుతించడం. అదే నమ్మకం తర్వాత చమకం ఉంటుంది. మనకు వేదంలో రుద్ర అధ్యాయం అనేది పెద్దది, చాలా గొప్పది. చమకంలో ఏముంటుంది? విత్తంచమే, విత్తిష్టమే. విత్తం అంటే ధనమును నాకు ప్రసాదించు, చమే నాకు ఇవ్వు. మనం ఏమేమి అడుగుతున్నాం? తిలాచమే, గోధుమాచమే, ఇట్లా ఎన్నెన్నో ఉంటాయి. అంటే మాకు గోధుమలు ఇవ్వు, తిలలు ఇవ్వు, నువ్వులు, తిలలు అంటే నువ్వులు ఇవ్వు, ఇట్లా ప్రతీదీ అడిగింది ఉన్నది. అసలు ఆ వేదంలో కనుక మనము చమకం చూస్తే ప్రతి చిన్న పార్టికల్ భగవంతుణ్ణి అడిగే విధానం ఋషులు చాలా గొప్పగా అడిగారు. అంటే ఏదైనా అడగచ్చు. అంటే స్తుతి మరియు అడగడం, ఈ రెండుటికి అగ్నిముఖత మనం చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మన యొక్క డిజైర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆజ్యం అంటే నెయ్యి అంటారు, హోమం దగ్గర చేస్తారు ఆజ్యం అంటారు. ఆవు నెయ్యిని ఇట్లా సృవాలు అని చెప్పి మనం ఆజ్య పాత్ర నుంచి యజ్ఞకుండంలో వేసేటప్పుడు ఇలా తీసుకొని విత్తంచమే, ఆజ్యాన్ని తీసుకొని విత్తంచమే స్వాహ అంటారు. అంటే విత్తంచమే స్వాహ అన్నప్పుడు వేస్తారు, విత్తంచమే అన్నప్పుడు ఆగుతారు. స్వాహాకారము ద్వారానే అగ్నిలో సమర్పించబడ్డప్పుడు ఆ అగ్నిలో మహాదేవుణ్ణి ఆవాహన చేశారా, రాజశ్యామలా మాతను ఆవాహన చేశారా,
మహాలక్ష్మిని ఆవాహన చేశారా అనేది ఆయా దేవతలకు సంబంధించిన మళ్ళీ సెపరేట్ హోమాలు. ఏ దేవతనైనా అగ్నిలోకే ఆవాహన చేస్తారు. ఎందుకు అంటే దేవతలు కాంతి శరీరులు, దేవతలు స్థూల శరీరులు కాదండి, మనలాంటి మాంసాస్తిక దేహాలు కలిగిన వారు కాదు. వారు కాంతి శరీరులు, సూక్ష్మ శరీరులు అని కూడా అనడానికి వీలేదు. వాళ్ళు కాంతి జ్యోతిర్మయ దేహముతో ఉన్నటువంటి వాళ్ళను దేవతలు అంటారు. దేవతలు అంటే దివ్ అంటే వెలుగు. దేవత, దేవి, దేవుడు అనే పేరుకు ఏంటి అర్థం అంటే దివ్ అంటే వెలుగు. దివ్ అంటే దివిటీలు అంటాం కదా మనం, దివిటీలు పట్టుకున్నా అంటే వెలుగుతనాన్ని దివ్ అంటారు. వెలుగును కలిగిన శరీరాలు కలిగిన వెలుగు శరీరాలను కలిగినటువంటి వారిని దేవతలు, దేవీ దేవతలు అని అనబడ్డది. వాళ్ళు జ్యోతిర్మయ శరీరులు, హిరణ్మయ కాంతి శరీరులు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణములో, ఆ దివ్య హిరణ్మయ వర్ణములో ఉన్నటువంటి ఓ దేవి నీకు నమస్సులు అంటే ఇక్కడనే అర్థమవుతుంది కదా. కాబట్టి అగ్ని రూపకంగా చేయడం వలన అగ్నిని పోలినటువంటి శరీరం కలవారు కాబట్టి అటువంటి వారికి ఈ భాషనే అర్థమవుతుంది. కాబట్టి ఈ ఫార్మేషన్లోనే, ఈ ఫైర్ ఫార్మేషన్లోనే, ఈ లైట్ ఫార్మేషన్లోనే వాళ్ళను చేరడం వీలవుతుంది. కాబట్టి మనం జ్యోతిని ప్రజ్వలన చేసుకొని అగ్నికుండంలో ఆ కన్సర్న్డ్ మనం ఏదైతే చేస్తున్నామో దేవత, ఇక్కడ రాజశ్యామల హోమం ఇప్పుడు నవరాత్రుల్లో చేస్తాం. రాజశ్యామల మాతను మనం ఆవాహన చేసుకుంటాం. అమ్మ నువ్వు ఈ విశ్వాంతరాలలో అనువనువున నిండి ఉన్నావు, అటువంటి నిన్ను ఈ యజ్ఞకుండంలో ఆహ్వానిస్తున్నాము తల్లి అని ఆయా మంత్రాల ద్వారా ఆ రాజశ్యామల శక్తిని, తేజస్సును ఆవాహన చేస్తారు అగ్నిలోకి. అక్కడి నుంచి అమ్మవారు అగ్నిలోనే ఉన్నది అనే ఒక గొప్ప భావనతో ఆహుతులను ఇస్తారు. ఆ రకంగా చేయబడుతుంది అన్నట్టు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మన డిజైర్స్, ఇంటెన్షన్స్ ఉంటాయో, మన యొక్క సంకల్పాలు ఉన్నాయో, విత్తంచమే ధనంచమే ఇట్లా మనం ఏదైతే అడుగుతూ ఉంటామో, లేదా మాకు ఫలానా రావాలి, మాకు ఫలానా కోరిక ఇది ఉంది, ఇది తీరాలి అనే ఒక సంకల్పంతో అమ్మవారి యొక్క మూల మంత్రాలను మనం పఠిస్తూ చేశామనుకోండి, అమ్మవారు ప్రసన్నురాలై మన యొక్క ఇంటెన్షన్ అంటే ఎక్కువసార్లు, అందుకే రిపీటెడ్ ఆవృతాలు చేస్తారు. ఒకటే మూల మంత్రాన్ని రిపీటెడ్ మన ఇంటెన్షన్ ఎంత ఎక్కువ ఉంటే అంత తొందరగా ప్రసన్నత అవ్వడానికి. ఎందుకంటే ఇంటెన్షన్ ఈజ్ పవర్ అండి. మన ఇంటెన్షనే పవర్ జనరేట్ చేస్తుంది. మీరు ఏ కార్యమైనా సరే ఇంటెన్షన్ లేకుండా చేసే ఏ కార్యమైనా ఫెయిల్ అవుతుంది. భగవంతుడు చూసేది మీ యొక్క భాష కాదు, మీ ఇంటెన్షన్. సో ఇంటెన్షన్ ఎక్కువ శాతం మనము వేయడమే ఆహుతులు ఎక్కువసార్లు చేయడం అన్నట్టు. దీని వెనక ఇంత సైన్స్ ఉంది వాస్తవంగా. కాబట్టి అగ్నిరూపత చేసినప్పుడు మనం వేసే స్వాహాకారాల ద్వారా ఆయా దేవతలకు ఆ ఇంటెన్షన్ చేరి, మన భావ తీవ్రత చేరి మనల్ని అనుగ్రహించడానికి వేరే స్పీడ్గా ఉంటుంది. అక్కడ నుంచి అగ్ని కంటే వాయువుకు ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉంటుంది. మనం వేసిన ఆహుతులు వేస్తాం కదా, అగ్నితో పాటు వాయువు కొంత వెళ్తుంది, ఫైర్తో పాటు వాయువు వెళ్తుంది. మనం ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క కామ్య హోమాలకు ఒక రకమైన ద్రవ్యాలు వేయడం, ఇట్లా ఎన్నెన్నో ఉంటాయి. అన్నీ ఆయుర్వేద ఔషధీ గుణాలు కల మూలికలే వేయమంటది మన యొక్క వేదం. ఆయుర్వేద ఔషధాలు కలిగిన మూలికలే ఎన్నో ఉంటాయి. అసలు వీటికి అన్కౌంటెడ్లో ఉన్నాయి, అన్నీ చెప్పబడ్డాయి. ఇప్పుడు అవైలబిలిటీనే వేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఆరోగ్యము ప్రకృతికి ముందు మేలవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంటారు కదా, గ్లోబల్ వార్మింగ్ను నివారించాలంటే యజ్ఞాలు జరగాలి. అది కూడా పరిశుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యి, మన యొక్క నవగ్రహ సమిధలు, ఆయుర్వేద వనమూలికలతో కూడిన ద్రవ్యాలు ఇలాంటివి వేస్తూ ఏదైతే ఆ శాస్త్రం చెప్పబడ్డదో ఒక్కొక్క హోమంకి ఒక్కొక్కటి ఏమంటారు అట్లా చేస్తూ ఉంటే విశ్వానికి కూడా మంచిది. కాబట్టి తద్వారా ఏమవుతుందంటే నువ్వు ప్రకృతికి వెంటనే మేలు చేసిన వాడుతుంది. నీ ద్రవ్యము విచ్చిస్తారు కదా, మన డబ్బు వినియోగించబడుతుంది హోమంలో. బ్రాహ్మణులు సంతోషపడతారు, పురోహితులు సంతోషపడతారు. అక్కడ వారి ముఖత జరుగుతుంది. కాబట్టి
మన ఇంటెన్షన్ ఆ దేవతకు చేరుతుంది. సో దైవం సంతోషపడుతుంది. ప్రకృతి రూపంలో ఉన్న దైవంకు అది బ్లెస్సింగ్. ఎన్నో పశుపక్షాదులకు అది బ్లెస్సింగ్. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ పక్షులు చాలా ఉంటాయి. పక్షులు చాలా 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 అక్కడ ఉన్నాయంటే పాజిటివ్ ఎనర్జీ ఉన్నదని బాగా అర్థం చేసుకోవాలి. విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. అట్లా పక్షులకు కూడా మంచిది అన్నట్టు. ఇట్లా ఒక్కటి కాదు, ప్రకృతికి, మన యొక్క ఆరోగ్యానికి, మన గృహాలకు, ఎన్నిటికో ఈ యొక్క హోమం యొక్క ఫలితాలు చెప్పబడ్డాయి. అందుకే హోమము చేయడంకు సరి అయిన మంత్రము, సరి అయిన క్రియ, సరి అయిన ఉపాసకులు, సరి అయిన ఇంటెన్షన్ కలిగిన సాధకులు, ఇవన్నీ ఏకమవుతే ఫలితాలు అతి శీఘ్రంగా వస్తాయి. ఇది ఏదో మూఢనమ్మకాలు కాదండి. ప్రతిదానికి ఒక గొప్ప శాస్త్రీయతను మన వేద ఋషుల నుంచి వచ్చిన శాస్త్రీయ, వాళ్ళని మించిన సైంటిస్టులు బహుశా లేరేమనిపిస్తుంది నాకు. నిజమే అండి మీరు చెప్పింది కూడా. మనము దేవుడి భాషలో, దేవుడి లాంగ్వేజ్కి వెళ్ళి మనం చెప్తున్నాము హోమం ద్వారా. అండ్ మన విల్ పవర్ ఏంటిది, మన విల్ పవర్ ఎంత ఉంది అనేది మనం చేస్తున్న హోమం దాన్ని బట్టి మనం వ్యక్తపరుస్తున్నాము. అంతే అంతే. ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది అని చెప్పి నాకు ఇంతకుముందు తెలియదు, మీ ద్వారానే ఇది తెలిసింది. ఇంతకుముందు మీరు అన్నారు కదా ఇంట్లో కూడా చేసుకోవచ్చు హోమాలు, గుళ్ళో కూడా చేసుకోవచ్చు అని. మరి ఇంట్లో చేసుకోవడం మేలంటారా, గుళ్ళో చేసుకోవడం మేలంటారా? దేని ఫలితాలు దానికి ఉంటాయండి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇంట్లో చేసుకునేది ఏంటంటే, నేనేం చెప్తా అంటే ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేసుకోవాలి. నిత్యాగ్నిహోత్రం, అగ్నిహోత్రం అంటారు. అది చిన్న మనము మట్టి మూకుడులో చేసుకోవచ్చు. మట్టి మూకుడు చిన్నది, మట్టి చిప్ప అంటారు కదా. నేనైతే మా భక్తులకు అదే సజెస్ట్ చేస్తాను. ఒక మట్టి చిప్ప అయినా సరే, లేదా రాగి పాత్ర అయినా సరే చిన్నది తెచ్చుకోండి. సింపుల్గా ఒక ఆవు పిడిక, మన దేశవాళీ ఆవు పిడికలు ఒక కలెక్ట్ చేసుకొని గోశాలకి వెళ్ళి తెచ్చి పెట్టుకోండి. ఆవు నెయ్యి ఇంట్లో పెట్టేసుకొని రోజు జస్ట్ ఒక 2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వాడి ఆవు పిడికను మాత్రం ఉపయోగించి, పచ్చకర్పూరాన్ని ఉపయోగించి చేసుకునేది అగ్నిహోత్రం. అది ఒక 10 నిమిషాలలో అయిపోతుంది. తద్వారా ఇంట్లో కాస్మిక్ ఎనర్జీ చాలా ఉత్పన్నమవుతుంది. మీరు వింటే ఒక 10 గ్రాముల ఆవు నెయ్యిని మనం ఆవు పిడికతో కాల్చడం వలన 1 టన్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది అని చెప్పి మనకు చెప్పబడ్డాయి పరిశోధనలలో. అంటే అధిక ప్రాణశక్తి కలిగినట్టు మనకు ప్రూవ్ అయింది. అత్యధిక ప్రాణశక్తి ఉత్పన్నమైనప్పుడు మన ఇంట్లో అధిక ప్రాణశక్తి ఉత్పన్నం చేసుకునే ఇటువంటి అగ్ని కార్యాలు చేయడం వలన, నేనైతే వీటిని శివాగ్నిహోత్రం అంటానట్టు, ఈ చేయడం వల్ల ఇంట్లో హై కాస్మిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు దాని ద్వారా ఏమవుతుంది, ఆ టైంలో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా హీల్ అయిపోతూ ఉంటారు. ప్రాణశక్తి లోపం వల్లనే అనారోగ్యాలు వస్తాయి. మంచి డిసిజన్ తీసుకోగలుగుతాం, మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇంట్లో నకారాత్మక శక్తులు ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇది ఇంట్లో చేసుకోవాలి. వారానికి ఒకసారైనా. అది ఎటువంటి మనకు మంత్రాలు రాకపోవాల్సిన పని లేదు, క్రియాతంతుతో పని లేదు. జస్ట్ ఆవు పిడికను వెలిగిస్తాం, ఓం నమ శివాయ స్వాహాని గురువు ఇచ్చిన మంత్రం కానీ, లేదా గురువు ఇచ్చిన ఏదైనా అమ్మవారి మంత్రాలు కానీ ఏదున్నా అది ఆ గురువులు చెప్తారో అట్లా చేసేసుకుంటే సరిపోతుంది. ఏమీ లేదు, మాకు ఏ గురువు లేదంటే ఓం స్వాహ, ఓంకారంతో స్వాహకారం చెప్పడమే. ఓం అంటే పరమాత్మ. అట్లా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఇది ఇంట్లో చేసుకునేది. కానీ ఎప్పుడైతే మనం యజ్ఞము చేసుకోవడం వలన, ఒక ఆలయాలలో చేసుకోవడం వలన, ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఉంటారు, మన ఇంట్లో కూడా ఉంటారు ఫోటో. కానీ మనం తిరుపతికి పోయినప్పుడు ఉండే ఆ ఫీల్ కానీ, లేదంటే అప్పుడు ఉండే ఆ పారవశ్యం కానీ, ఆ గర్భాలయంలో వెంకటేశ్వర స్వామిని సాక్షాత్ చూసినప్పుడు వచ్చే ఆ రోమాలు నిక్కబొడుచుకునే వైనం కానీ, ఇవి ఆ ఆనందం వేరు. అట్లనే మీరు మూల పీఠాలకి అంటే మూల స్థానాలకు ఎక్కడ వెళ్ళినా అది ఒక దర్బార్ అన్నట్టు. ఇక అక్కడి నుంచి వాళ్ళ కేంద్రకంగా పనిచేయాలని నిర్ణయించుకున్న దర్బార్ అది. మనం ఎక్కడున్నా, ఇంట్లో ఉన్న 7 కొండలవాడ వెంకటరమణ అనాల్సిందే. ఇంట్లోనే అలాగే అనాలిగా. అలాగే ఇప్పుడు అయోధ్య ఉంది. ఎక్కడ ఎన్నో రామాలయాలు ఉన్న అయోధ్య రామ మందిరం అయినప్పుడు ఒక గర్వకారణం ఎందుకైంది మనందరికీ హిందువులకు అంటే, అది మన రాముడు పుట్టిన జన్మభూమిలో అక్కడ అయితే అదొక ఒక గొప్ప, మనం ఒక అచీవ్మెంట్ లాగా, ఒక హానర్గా ఎంతో గొప్పగా మనం స్వీకరించాం. ఆ మూల స్థానాలట. అట్లా శ్యామలామాత మూల పీఠంగా ఇక్కడ ఉంది కాబట్టి, ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనైతే ఎక్కడా లేదు. అంటే స్పెషల్ మరకత శ్యామల. అప్పుడు ఇక్కడ మనము గొప్పగా ప్రతిష్టాపన నుంచి శ్యామలామాత ఈ కేంద్రకంగా పనిచేస్తుంది. అక్కడ కొలువై ఉంటుంది, దానిలో ఏం సంశయం లేదు. అక్కడ ఎంతో
శక్తి కొలువై ఉంటుంది. అటువంటి శక్తిమాత క్షేత్రంకు వచ్చి స్వయంగా చేసుకునడానికి మనం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకొని అత్యధిక ఖర్చుతో కూడుకున్న వ్యవస్థలో ఇంకెక్కువ అధికంగా ఎందరినో పిలిచేసుకొని ఆ అధిక ఖర్చులు పెట్టి చేసుకునేదానికంటే ఒక్కసారి అమ్మవారి పీఠను దర్శించుకొని అమ్మవారి సన్నిధిలో చేసుకునేదానికి మనకు 1000 రెట్ల అధిక ఫలాలు ఉంటాయి. దేని రిజల్ట్ దానికే, దేని ఫలాలు దానికే ఉంటాయి. ఇక్కడ వచ్చి చేసుకోవడం వల్ల క్షేత్ర మహిమ అంటే అక్కడున్న ఆ పీఠ మహిమ అనేది ఏమవుతుందంటే అక్కడున్న తపోశక్తి, అక్కడున్న దేవత స్వయంగా అక్కడ ఉన్న మనకు అమ్మవారు కాబట్టి అక్కడ చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు ఉంటాయి. అందుకే మనము ఏ పూజ చేసినా ఫస్ట్ ఏం చెప్తారంటే జపాలలో కూడా మనకు శివ గీత కానీ మనం చూస్తుంటే లింగ పురాణంలో కానీ ఇట్లా మీకు ఎన్నో శాస్త్రాలలో చెప్పబడ్డాయి. గృహము ఫస్ట్ ప్రియారిటీ. గృహము కంటే చెట్టు కింద చేసేదానికి 100 రెట్ల ఫలితం. ఒక రావి చెట్టు ఇట్లా ఉంటాయి అన్నట్టు. గృహం తర్వాత రావి చెట్టు కంటే గుడి, నేచర్ గుడిలో చేస్తే ఆ కన్సర్న్డ్ ఎక్కడైతే ఇప్పుడు నమశివాయ జపం ఎక్కడ చేయడం వేరు, మనం అరుణాచలంలో చేయడం వేరు, కాశీలో చేయడం వేరు, లేదా శ్రీశైలంలో చేయడం వేరు, లేదా శివాలయాలు పురాతన శివాలయాల్లో చేయడం వేరు, లేదా గురుక్షేత్రాలలో చేయడం వేరు. గురుక్షేత్రాలలో గురుపీఠాలలో చేయడం వలన వెరీ శక్తివంతంగా పనిచేస్తాయి. అది 1,00,000 రెట్లు మేలు అని చెప్పబడ్డది. ఇట్లా ఇవన్నీ లెవెల్స్ చెప్పబడ్డాయి. మనం తిప్పే పూసల మాలతో సహా చెప్పబడ్డదండి. బంగారు పూసల మాలతో ఒక ఫలితాలు, పాదరస అంటే వెండి పూసల మాల, తులసి మాలలకు ఏ దానికి ఏ ఫలితాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి ప్లేస్ మారినప్పుడు దాని ఫలితాలు మారినాయి. ఇప్పుడు సూర్యగ్రహణం సమయంలో జపం చేస్తే పురస్చరణ ఫలితం కలుగుతుంది అంటారు. ఎందుకు మరి ఉట్టే రోజులలో అంతా చేస్తారు కదా అంటే ఆ టైంలో అత్యధికమైన కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి, అప్పుడు చేసుకోండి అని చెప్పడం అన్నట్టు. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలలో చేస్తే ఒక ఫలితం వస్తుంది. ఈ రకంగా మూలపీఠాలలో చేసుకునే అవకాశం మనకు గనక ఆ పీఠం వాళ్ళు కల్పిస్తే మనం ప్రత్యక్షంగానైనా సరే పరోక్షంగానైనా సరే కనీసం ఇయర్లీ వన్స్ చేసుకోవాలండి. కనీసం అది మన ఇంకొకటి అది మన ధర్మం. అది మన ధర్మం. అది మనకెన్నో మనకు తెలుసో తెలకని ఎన్ని కర్మలు ఎప్పుడు ఎట్లా వెంటబడుతుందో తెలియదు. ఎన్నిటినో నివారించదగ్గది ఈ యొక్క హోమం. ఇంకోటి ఏంటంటే యజ్ఞం చేయడం వలన కర్మలు భస్మీపటలం అవుతాయి. అది భస్మం అయిపోవడమే. మనం వేసే ప్రతిదీ మన యొక్క కర్మలు వేస్తున్నాం అనుకుంటే అవన్నీ భస్మీపటలం అయిపోతాయి. ఓకే. ఆ భస్మాన్ని మళ్ళీ మన నుదుటికి రాసుకుంటారు. చివరికి రక్ష అంటారు, అది రక్ష అంటారు. అది ఆ రక్ష అంటే దేని నుంచి రక్ష? కర్మల నుంచి రక్ష. మన కర్మ శరీరానికే పెడతారు. ఇది కర్మ శరీరం ఇక్కడ ఉంటుందండి, భాగ్యస్థానంలో కర్మ శరీరం ఇక్కడనే ఉంటుంది. సో విధిరాత దగ్గరనే మన యొక్క యజ్ఞ రక్షను పెట్టుకుంటాం. అప్పుడు ఎంత మీకు అంటే ఆ కర్మ ఏదైనా ఉంటే తొలగిపోవాలి, వీళ్ళ భాగ్యస్థానంలో అడ్డుగా ఉన్నది అని దాని యొక్క ఆంతర్యం. అంటే మనం పెట్టుకునే రక్షను కూడా దానికి ఎక్కడ పెట్టుకోవాలి, ఏ భావనతో పెట్టుకోవాలి అనేది చెప్పబడ్డది. అట్లనే యజ్ఞం అంతా అయినాక మీకు ఇక్కడ పీఠాలలో ఏం చేస్తారంటే గుళ్ళల్లో లాస్ట్కు బలమసి బలం మైదేహి, తేజోసి తేజో మైదేహి, మన్యురసి మన్యం మైదేహి, ఓజోసి ఓజో మైదేహి, సహోసి సహో మైద అంటే నువ్వు బలమై ఉన్నావు అట్టి నీవు నాకు బలం ఇవ్వు, నీవు తేజస్సుతో ఉన్నావు అట్టి నీవు నాకు తేజస్సునివ్వు. ఇట్లా సంకల్పాలు చేపిస్తారు. అగ్ని యొక్క వెచ్చదనాన్ని తీసుకోండి అని ఇలా తీసుకోమంటారు ఆఫ్టర్ పూర్ణాహుతి. అంటే ఒక్కటి కాదు అసలు ఎన్నో. అది వన్ వర్డ్లో కొన్ని పదాలలో చెప్పడం అసాధ్యం అనిపిస్తుంది ఒక్కోసారి. దాని వర్ణన నేను ప్రాక్టికల్గా ఎందరో మంది జీవితాలలో చూశానండి. కాబట్టి దేవాలయాల్లో చేసుకునే దానికి 100% ది బెటర్ రిజల్ట్స్ మాత్రం సాధకులకు వస్తాయి అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క హిందువు ఇయర్లీ వన్స్ కొన్ని యాగాలలో పాల్గొనాలి. అది మన ధర్మం కూడా. ప్రతి ఒక్క హిందువు వారానికి ఒక్కసారైనా ఆవు పిడిక ఆవు నెయ్యితో ఇంట్లో నిత్యాగ్నిహోత్రం చేయాలి. అది నేర్చుకోవాలి. అది మన ధర్మం. మేము హిందువులం అని అనుకొని ఉట్టిగుంటే సరిపోదు. హిందువులకు చెప్పబడ్డటువంటి మన ఋషులు మనకు మార్గనిర్దేశం చేసిందో ప్రతి ఇంట్లో ఇవి ఆచరణకు రావాలి. అప్పుడే కదా మన యొక్క ధర్మం పటిష్టంగా వరిధిల్లుతూ ఉంటుంది. అది ఇక్కడ నేను ఇక్కడ ఏదో మన పీఠం కాచి ఇట్లా కూడా నేను చెప్పానండి. మీకు ఎక్కడ దగ్గరున్న ఏ దేవాలయాలు ఉన్నా ఎక్కడ ఎవరు చేస్తున్నా కానీ మీరు విరివిగా పాల్గొనాలి. ఎందుకంటే మాలాంటి స్వామీజీలు ఎందరో ఎన్నో ఏరియాలో చేస్తున్నారు.
అందరూ సమాజం కోసం చేయాలనే చూస్తున్నారండి. కాబట్టి వాళ్ళు చేస్తుంది మా కోసం అని ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడు ఎక్కడైనా ఏ ప్లేస్లో వాళ్ళు అక్కడ, భారతదేశం అంతా ఒకరే కవర్ చేయలేరు కదా, ప్రతి ఏరియాకు ఆ భగవంతుడు కొందరిని పెట్టుకుంటూ వెళ్ళిపోయిండు. ప్రతి ఏరియాకి ఇప్పుడు అవసరం. అట్లా ఎక్కడైనా సరే ఇటువంటివి ఒక సంస్కృతి అలబడాలి మన యొక్క హిందువులలో అని నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా. గుళ్ళో అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హై కాస్మిక్ ఎనర్జీ మనకి కోరికలు తీరడానికి కూడా శీఘ్రంగా ఫలిస్తాయి. ఎందుకంటే అక్కడ తపస్సు జరుగుతుంది కదా. అక్కడ ఉన్న గురువు గారు తపస్సు చేసి ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అర్చకులు తపస్సు చేస్తారు, జప అర్చకులు ఎందరో వచ్చి అక్కడ వాళ్ళ ధ్యానాలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన దగ్గర చెప్తాను, మన దగ్గర అయితే నిత్య తపస్సు జరుగుతుంది. ముఖ్యంగా అట్లా అంటే ఇక్కడ మన టెంపుల్లో అయితే అసలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి తపస్సులు, ధ్యాన తపస్సులు జరుగుతూ ఉంటాయి. అప్పుడు హై కాస్మిక్ ఎనర్జీ అనేది అక్కడ క్యుములేట్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ వచ్చి అక్కడ హోమాలు చేసుకున్న అక్కడ దైవశక్తి చైతన్య స్వరూపంగా ఉంటుంది కాబట్టి తొందరగా శీఘ్రంగా నెరవేరు. ఇప్పుడు మనం గుడికి వస్తే గుడిలో మనం విగ్రహ దర్శనం చేసుకుంటాం, విగ్రహ పూజ కూడా చేస్తాము. విగ్రహ దర్శనం, విగ్రహ పూజ ఉండగా మనం ఎందుకు హోమం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. నేనేమంటా అంటే ఇందాక ఒక మాట అన్నా మీకు స్టార్టింగ్లో, భగవంతుడు కాంతి శరీరులు, దేవతలు. ఇప్పుడు దేవతలు మనము ఈ లోకంలో మన ఫార్మేషన్కు దేవతను తెచ్చినాం. భగవంతుడు మనలాగానే ఉంటాడు అని నిత్య నైవేద్యాలు, ధూపదీపాలు, నైవేద్యాలు అని మనను పోలినటువంటి ఆకృతులనే పెట్టేశాం. అందుకు ఆ ఫార్మేషన్ అదంతా తెలియదు కాబట్టి మహర్షులు దర్శించిన వాళ్ళు ఆ ఫార్మేషన్ రూపొందించారు. వాటిని మనం ఏం చేయాలంటే ఫాలో కావాలి. ఇప్పుడు మనం ఒక అమ్మవారి యొక్క రూపాన్ని మనకు కాళిదాసు గారు దర్శించారు, మతంగ ఋషి దర్శించారు శ్యామలామాతను, ఇంకెందరో ఋషులు దర్శించుంటారు. కాళిదాసు స్వయంగా మాతా మరకత శ్యామ అని చెప్పి తను మనకు శ్యామల దండకాన్ని రాయడం జరిగింది, వెంటనే కీర్తించడం జరిగింది. ఇక్కడ చతుర్భుజే అంటే 4 హస్తాలతో ఉన్నారు, చంద్ర కళావతంసే, ఈ రకంగా వర్ణించేసరికి తను ఏది దర్శించిండో చిత్రకారుడు ఆ రకంగా వేసి ఉంటాడు. ఆ పోలికలను బట్టి మన రూపంకి వచ్చేసింది. అమ్మవారిని గర్భాలయంలో ప్రతిష్ఠించాం. మరి గర్భాలయంలోకి అందరూ వెళ్తారా? వెళ్ళరు, ఓన్లీ అర్చకులు మాత్రమే వెళ్తారు. మరి అమ్మవారిని ఏ ఫార్మేషన్లో మనం ప్రతిరోజు ఆరాధిస్తాము? ఆరతి అంటే జ్యోతి దర్శనము, జ్యోతిని మనం వెలిగించడము. మొత్తానికి ఎటు తీసి వెలుగులమయంతో ఉన్నప్పుడే అమ్మవారిని వెలుగు రూపకంగానే ఆరాధిస్తున్నాం, వెలుగుతోనే ఆరాధిస్తున్నాం. ఏ భగవంతునైనా వెలుగు ఫైనల్ ఆరతి తీసుకోవడంతోనే మన పూజ కంప్లీట్ అవుతుంది. జ్యోతి స్వరూపం కదా, ఆ జ్యోతి నాలో ఉండుగాక, నాలో వర్ధిల్లుగాక అనేది దాని యొక్క ఆంతర్యం. ఇక్కడ అభిషేకంకు మళ్ళీ అంత పవర్ ఉంది. సేమ్ అంటే ఇంకా చెప్పాలంటే అభిషేకము అనేది 2 రకాలు ఉంటుంది. అభిషేకంకైనా అవే మంత్రాలు ఉపయోగిస్తారండి, యజ్ఞానికైనా అవే మంత్రాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుద్రాభిషేకము, రుద్రహోమం ఈ రెండిటికి ఒకటే, నమక చమకాలతోనే చేస్తారు. అభిషేకానికి కూడా ఎందుకు ఫలితం ఉంది, ఎందుకు పవర్ ఉంది అని అంటే ఆ అమ్మవారి యొక్క మూల విరాట్కో లేదా శివుడి యొక్క మూల విరాట్కో అభిషేకం చేసేటప్పుడు కూడా ఇంటెన్షన్ ఉంది. అభిషేకం చేసే పదార్థం ఏంది? జలము, శుద్ధ జలం అనుకుందాం. శుద్ధ జలం కూడా ఏం ఎలిమెంట్? అది ప్రకృతిలో ఉన్న పంచభూతాలలో జలము తర్వాత అగ్ని. పృథ్వీతత్వంలో మీకు భగవంతుని అండి యొక్క ఎర్త్ ఎలిమెంట్ రూపం అనేది ఎర్త్ ఎలిమెంటే కదా. మనం భూమి నుంచి వెళ్ళిన రాక్, ఆ రాయిని మనం తీసుకున్నాం, పృథ్వీతత్వం అది. సో స్థిరంగా ఉంటుంది. జలతత్వం, పారేతత్వం ఉన్నది. సో ఆ పృథ్వీతత్వములో ఫార్మేషన్ చేసినటువంటి ఒక ఆకృతికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఒక యోగి చేయవచ్చు, అర్చకులు చేయవచ్చు, వేద పండితులు చేయవచ్చు. ప్రాణప్రతిష్ఠ షోడశ కళలను ఆవాహనం చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన నాటి నుంచి ఆ సూర్య చంద్రార్కము, నువ్వు మమ్మల్ని రక్షించు తల్లి, ఈ లోకాన్ని రక్షించు తల్లి, లోక కళ్యాణార్థమై మేము మిమ్మల్ని ప్రతిష్ఠించాము తల్లి అని ఇవన్నీ ఉంటాయి. నేను ఆ ప్రతిష్ఠ జరిగినాడు ఇవన్నీ తెలుసుకున్నా. అట్లా మనము ఆవాహన చేస్తామన్నట్టు ఆ టైంలో. అప్పుడు పృథ్వీతత్వానికి జలతత్వముతో అభిషేకం.
పృథ్వీతత్వంతో తయారు చేయబడ్డది. పంచభూతాతీత స్థితిలో ఏదైతే ఉందో పంచభూతాలకు ఆధారమైన అనంత ఆత్మ తేజస్సును కుండలిన్యాస ప్రక్రియ ద్వారా అందులో ప్రవేశపెడతారు. తేజస్సును అక్కడి నుంచి ప్రాణప్రతిష్ఠ చైతన్య స్వరూపంగా మనకు కోరిన కామ్యములు తీర్చడం, మనం రక్షించడంలో అక్కడ ఆ శక్తి యొక్క ప్రధాన మనకు అక్కడ గర్భాలయం నుంచి పని చేస్తూ ఉంటారు. ఇక్కడ జల అభిషేకము శివాలయాల్లో కానీ అమ్మవారి ఆలయాల్లో జరిగినప్పుడు జలముతో కూడా ఇదే సేమ్ సంకల్పాలు చేస్తూ వేస్తారు. అప్పుడు జలానికి ఒక లక్షణం ఉంది, అగ్నికి ఒక లక్షణం ఉంది. మీరు ఏది వేస్తారో ఆ రూపుకు మారుతుంది జలం. ఒక జలానికి మీరు కుంకుమ వేయండి, ఎరుపు అవుతుంది. పసుపు వేయండి, పసుపు అవుతుంది. అలాగే మీ ఇంటెన్షన్ వేయండి. ఏంటి ఇంటెన్షన్? మీరు ఏదైతే ఇంటెన్షన్ విత్తిచ్చమే, ధనంచమే, ఆయుష్యమే, లేదా మనం అమ్మవారి యొక్క మూలమంత్రం, గణపతి యొక్క మూలమంత్రం ఏదైనా తీసుకోండి. అది ఏ ఇంటెన్షన్తో చేస్తున్నామో ఆ జలానికి ఆ ఇంటెన్షన్ను మన ఇంటెన్షన్ను ధారగా పోస్తున్నాం. అది అభిషేక ధార అంటారు. అభిషేక ధార అంటారు. ఏ ఇంటెన్షన్తో అయితే వేస్తున్నామో మళ్ళీ అదే తీర్థం మనం తాగుతాం. ఓకే, ఇది ఇప్పుడు జలతత్వం కదా. జలంతో అభిషేకం అంటే మీరు జలం అంటే పాలు, పెరుగు ఏదైనా జల ప్రకృతికి సంబంధించినవన్నీ అభిషేకానికి పనికేస్తాయి. ఓకే, జలము కంటే గొప్పది ఏమిటి అంటే అగ్ని. జలము కంటే పరివ్యాపకత స్థితి కలిగింది అగ్ని. ఆ అగ్ని చైతన్య స్వరూపుడు కూడా తేజోమయతత్వంలో భగవంతుడు ఉంటాడు కాబట్టి అగ్ని టు అగ్ని ఆ యాక్సెస్ అనేది స్పీడ్గా ఉంటుంది. అందుకు హోమం మళ్ళీ పెద్దది అంటారు. అందుకే ఎవరైనా అభిషేకం చేస్తున్నారంటే ఇంట్లో అవునా చేసిన హోమం చేసుకుంటున్నారు, అబ్బా హోమం చేసుకుంటారా, హోమం పెద్దది అని అంటారు. అంటే హోమంకి ఆ విలువ ఉంది. ఆ అగ్నిముఖత చేసేదానికి అంత ఫలితం ఉంటుంది. కాబట్టి అగ్ని అంతకంటే ఎక్కువ పరివ్యాపకత స్థితి కలిగింది. అంటే ఇంకా స్పీడ్గా మన యొక్క పైలోకాలలో ఉన్నటువంటి మన దేవత శక్తులకు స్పీడ్గా వెళ్ళడానికి అగ్ని యూజ్ అవుతుంది. అంటే ఊర్ధ్వముఖంగా వెళ్ళడానికి అగ్ని ఊర్ధ్వముఖంగా వెలుగుతుంది. ఎప్పుడన్నా చూడండి, నీరు పల్ల మెరుగుతుంది, అగ్ని ఊర్ధ్వం మెరుగుతుంది. అర్థమవుతుందా? అలాగే వాయువు ఊర్ధ్వమే కాదు పరివ్యాపకత స్థితిలో పైకి వెళ్తుంది, ఎక్స్పాండింగ్ అవుతుంది. సో అగ్నితో ఒక్కటి అగ్నిని చేస్తే వాయువు. అగ్నికి మనం ఇక్కడ పృథ్వీతత్వం నుంచి వెళ్ళినటువంటి ఒక రాతిని రూపుదాల్చి ప్రాణప్రతిష్ఠ చేస్తే జలం వేయాలి, అక్కడ అగ్ని వేయరు. అగ్ని రూపంలో మనం దైవాన్ని ప్రతిష్ఠించుకొని యజ్ఞకుండంలో చేస్తే ఇక్కడ అగ్నికి నెయ్యిని పోయి అంటే ఆజ్యం పోయాలి. ఇక్కడ ఏమవుతుంది? అగ్నికి ఆజ్యం పోస్తే చూసారా? అంటే అగ్ని తద్వారా వాయువు వెళ్ళి ఆకాశాన్ని చేరుతుంది. అందుకు హోమం పెద్దది అన్నారు. మీకు ఇది అర్థమైంది. అందుకు ఒకటే అంటే పంచభూతమయంగా మనము పంచభూతాలకు అతీతమైన దైవాన్ని చేరుకోవడం, పంచభూతాలను వాడుకొనే పంచభూతాతీత స్థితిని చేరుకోవడం. అందుకే భగవతత్వంలో 7 ఎలిమెంట్స్ ఉంటాయండి. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. సో మనము దేవుణ్ణి చూడాలంటే ఆకాశం వైపుకే చూస్తాం. దేవుడా ఎప్పుడు మీకు మొరవడు అంటే ఎవరైనా పైకే చూస్తారు, అవునా? పైలోకాల వైపుకే. సో ఆకాశం, కానీ ఆకాశము దాటి శబ్దం ఉన్నది. దట్ ఈస్ ద సౌండ్. శబ్దము దాటి అనంతమైన పరమాత్మని యొక్క తేజస్సు ఉంది. అంటే ఇక్కడ లేదని కాదు దాని అర్థం. ఇన్ని ఎలిమెంట్స్తోని ప్రకృతి ఉంది. పంచభూతాలకు అతీతమైన శబ్దము, దానికి అతీతమైన ఆధారమైన అనంతమైన దైవము. అదే శతకోటి సూర్యుల తేజోమయ ప్రభాభాసితమైన పరమాత్మ, శివ లేదా మహా ఆది పరాశక్తి, ఏ పేరైనా పెట్టుకోండి. అక్కడ ద నేమ్లెస్ అండ్ ఆ రూపము లేదు, గుణము లేదు, నామము లేదు. నామ రూప గుణ రహిత అనంత తేజోమయ పరమాత్మ స్థితి అది. సో ఆ స్థితిని అందుకోవడానికి జీవుడు తన ఉన్న భౌతిక భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక రూపాన్ని ఆరాధిస్తూ తన ఇంటెన్షన్ని అక్కడ ఆ రూపంకు వేస్తూ చేయడం అభిషేక విధి. అది గొప్పదే. అభిషేక తీర్థం తాగడము ఆ ఇంటెన్షన్తో చేయడం ఇది ఒక గొప్పది. 2 కళ్ళ లాంటిది. ఇంకొక గొప్పది ఏంటి? ఇందాక నేను చెప్పిన హోమం. సో యజ్ఞ విధి ఉన్నది, అభిషేక విధి ఉంది. ఈ రెండే మనకు ప్రధానంగా చెప్పబడ్డాయి. ఇవి 2 కన్నులైతే 3వ కన్ను ఒకటి ఉంది, ధ్యానం, మెడిటేషన్, జపం. ఇదంతా ఒకటే కోవ కింద వస్తుంది.
జపం చేయడం. ఈ రెండు ఆపేసి మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చోండి, ఇక్కడ దృష్టి పెట్టండి, జపం చేసుకోండి లేదా ధ్యానం చేసుకోండి. ఇది మూడవ కన్ను. సో ఇట్లా మనకు మన మహర్షులు ఇన్ని పెట్టారు. అంటే దేనిది దానికే, దేని ఫలితాలు దానికే, దేని లెక్క దానికి ఉంది, దేని యొక్క స్పీడ్నెస్ దానికి ఉంటుంది. కాబట్టి ఏది చేసినా ప్రతినిత్యం అభిషేకం చేసుకోవడం వీలవుతుంది. ఖర్చు లేని ద్రవ్యాలు ఎక్కువ యూజ్ ఉండదు మీకు అభిషేకంకు. కానీ యజ్ఞం చేయాలంటే ద్రవ్య సమర్పణ అవసరమే. డబ్బు లేని యజ్ఞాలు చేయలేరు. అభిషేకం చేయడానికి డబ్బు అవసరం లేదు. ఎందుకు? నీళ్ళు ఉంటాయి, ఇంట్లో శివలింగం ఉంటుంది, అయిపోయింది. ఇంకేమున్నది? రూపాయి ఖర్చు లేదు. ఎందుకు? అది ఎప్పుడు చేసుకునేది కదా. కానీ ఇది ఇయర్లీ వన్స్ అనేది మనకు ఉన్న పరిస్థితుల మేరకు అట్లా ఒక్కసారైనా మనం చేసుకోవాలనే ఒక సంకల్పం తీసుకోవాలి. ఎవరికి వాళ్ళు ఇయర్లీ వన్స్ వాళ్ళకి నచ్చిన చోట ఎక్కడ వీలైతే అక్కడ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రూపం లేదు, మనమే తీసుకొచ్చి రూపం పెట్టాము. తను దర్శించిన యోగులు. ఇప్పుడు అమ్మవారిని ఇలా ఉంటుందని ఫస్ట్ మా మతంగ ఋషి చెప్పాడు. తను తపస్సు చేస్తాడు కదంబవనంలో. శ్యామలామాత ఉద్భవిస్తుంది. శ్యామలామాత ఉద్భవిస్తే వరాలు ఏదో కోరుకుంటారు, నేనే మీకు కుమార్తెగా జన్మిస్తాను అని. సో మతంగ మహర్షికి కొన్ని రోజుల తర్వాత కుమార్తె జన్మిస్తుంది. ఆమెను మాతంగి అంటారు. అంటే శ్యామల యొక్క అంశ మాతంగి. శ్యామల వేరు, మాతంగి వేరు. కాబట్టి మళ్ళీ శ్యామల యొక్క అంశయే సరస్వతి. వసంత పంచమి కూడా ఇప్పుడు మనకు శ్యామల నవరాత్రులలో వస్తుంది, సరస్వతి జన్మదినం. సో సరస్వతి మాత అయినా మాతంగి అయినా శ్యామల మూల ప్రకృతి నుంచి వచ్చిన అంశ దేవతలుగా చెప్పబడ్డది. ఎట్లా అంటే విష్ణుమూర్తే రాముడిగా అవతరించాడు. రాముడు అంటే విష్ణుమూర్తి వైకుంఠంలో ఎప్పుడూ ఉంటారు. రాముడు రామావతారం కాగానే మళ్ళీ విష్ణువులోకి లయం అవుతారు. అట్లనే ఈ అవతారాలు కూడా అంత. కానీ ఎప్పుడు ఉండే అవతారం శ్యామల అవతారం కాదు. శ్యామల అనేది శాశ్వతమైన ఒక శక్తి, మూలశక్తి. సో అటువంటి శక్తి దర్శించుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ భౌగోళిక తత్వంలోకి వచ్చిన తర్వాత రూపాన్ని శిల్పులు వేయడము, ఆర్టిస్టులు వేసిన తర్వాత శిల్పులు చెక్కడం మొదలైనయో ఇంకా ది బెస్ట్గా ఆరాధనలు ఇంకా పెరుగుతున్నాయి. సో అట్లా కాబట్టి రూపము లేని తత్వం నుంచే రూపము వచ్చింది. ఆ రూపమును ఇష్టరూపం అనేది ఒకటి ఉంటుంది, ఇష్టనామం అనేది ఒకటి ఉంటుంది. ఆ నామాన్ని పట్టుకొని కూడా రూపాతీత స్థితికి వెళ్ళచ్చు. అందులో ఏం వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు మనం నామరూపాలతో ఉన్నాం. మన ప్రయత్నము నామరూపాతీతమైన మోక్షం పొందడానికి. మోక్షం పొందాలనుకునేవాడు కూడా రూపంలోనే ఉన్నాడు. ఇప్పుడు మోక్షం పొందాలి అని అనుకునేవాడే రూపంలో ఉన్నాడు. ఇక్కడ నామరూపాలను తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఏముంది, దేవుడికి నామం లేదు, రూపం లేదు. మరి నీకున్నాయా? నీకున్నప్పుడు వాళ్ళకు ఉంటాయి కదా. సో నీకుండి అందులోకి ప్రవేశించాలని చూస్తున్నావు. అట్లనే నీ ముందున్న దేవీ దేవతలకు కూడా రూపం ఉంది. ఆ రూపము నుంచి నువ్వు రూపాతీత స్థితికి వెళ్ళు. ధ్యానము ద్వారా ముందు అభిషేక విధి చేసుకో, యజ్ఞ విధి చేసుకో, తర్వాత గురువు ఇచ్చిన జపం పట్టుకో లేదా ధ్యాన ప్రక్రియ పట్టుకో, రూపాతీత స్థితికి వెళ్ళు. ఇది మన సనాతన శిష్టాచార సాంప్రదాయం. అర్థమైంది. ఇంతకుముందు మీరు నేచర్ గురించి చెప్పారు కదా, పంచభూతాలు మనం యూజ్ చేసి పూజ చేస్తాము, మళ్ళీ అది హెల్ప్ అయ్యేది కూడా నేచర్కే. దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? ఏమంటారు ఇంకోసారి అడగండి. మనం పంచభూతాలు ఇప్పుడు మీరు అన్నట్టు జలం యూజ్ చేసి మనము పూజ చేస్తాము, చేసి మళ్ళీ మనకు హోమం కూడా చేస్తాము. హోమం చేసినప్పుడు మళ్ళీ హోమం వల్ల కూడా ప్రకృతికి మేలు జరుగుతుంది. సో దాని గురించి కొంచెం వివరంగా. యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞము ద్వారా వచ్చినటువంటి కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం విన్నాం చండీ యాగాలు చేస్తారు. రాజశ్యామల చండీ యాగం, రాజశ్యామల యాగం మనకు ఒక 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు 1000 మంది బ్రాహ్మణులతో, 1000 హోమగుండాలతో ఇట్లా పెద్దగా చేస్తారు. అవన్నీ ఎందుకు చేస్తారు అంటే మన ముఖ్యమంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, నాటి కాలంలో రాజులు కానీ అంటే వాళ్ళు లోక కళ్యాణార్థం చేస్తారు. వాళ్ళ స్వకల్యాణం ఏమైనా ఉండవచ్చు, అందులో అంటే వాళ్ళ కామ్యములు ఏమైనా ఉండవచ్చు. కానీ దాని ద్వారా కొన్ని కిలోమీటర్ల రేడియేషన్లో కాస్మిక్ ఎనర్జీ ఫుల్గా నిండుతుంది. దైవశక్తి మొత్తం పరివ్యాపకత స్థితి పొందుతుంది. అంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అది కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది. ఊర్ధ్వముఖంగా మేఘమతనము అనేది మనం అప్పట్లో ఏదో మేము 1995 to 2000 మధ్యలో ఎప్పుడు అది నాకు ఇయర్స్ కరెక్ట్ గుర్తులేదు, బట్ ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు వర్షాలు పడలేదండి.
అప్పుడు ఏమైంది, మేఘమదనము అనే కార్యక్రమానికి గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. మేఘాలు వస్తున్నాయి కానీ వాన పడతలేదు. అట్లా చేయొద్దు మేఘమదనము. ఎక్కడదక్కడ పురోహితులను ఎంగేజ్ చేసేయాలా, పరిశుద్ధమైన ఆవు నెయ్యి, ఆవు పిడకలు, యజ్ఞాలు చేయండి అని ప్రతి ఊరు ఇది చేయాలి. మీకు చూడండి ఎన్ని వర్షాలు పడతాయి. సమృద్ధి అనేది ఎప్పుడు పడితే వేస్తుందండి, యజ్ఞ యాగాదులతోని మేఘమదనం అవుతుంది కదా. దాన్ని మన మహర్షులు ఏనాడో కనిపెట్టారు. వరుణ యాగము చేయండి, పిచ్చి పిచ్చిగా వానలు పడతాయి, కరువే ఉండదు. అసలు అంత గొప్పగా ఉంది. మన మంత్రాలకు చింతకాయలు రాలుడు కాదు, ఏకంగా మేఘాలే రాస్తాయి. వేద మంత్రాలలో వరుణ యాగం ఉన్నది. నిజం, అసలు అది బ్రహ్మాండం ఉందండి. అది వేదంలో ఉన్నంత గొప్పతనం ఎక్కడ లేదు. మన బ్లెస్డ్ అంతే, మన యొక్క ధర్మం అంత గొప్పది. ఏదైనా సంభవింపజేసేంత మనకు ఇచ్చారు. సో యజ్ఞం ద్వారా చేయడం అనేది, యజ్ఞ విధి ద్వారా అంత ఫలితాలు మనకు సైంటిఫిక్గా కూడా ఉన్నాయి. అదంతా కానీ వాడే ద్రవ్యం బట్టి ఉంటుందండి. ఏదైనా ద్రవ్యాలు చాలా ఆయుర్వేద మూలికలు వేయాలి, మన పరిశుద్ధమైన ఆవు నెయ్యి వేయాలి. ఏది పడుతుంది ఇప్పుడు కల్తీ ఆవును అవి ఏమి వేయద్దు. ప్యూర్ మన దేశీ ఆ గోవుల నుంచి, గోశాలల నుంచి తెప్పించిన ఆవు నెయ్యే వాడాలి. యాక్చువల్ చెప్పాలంటే దానికి సిస్టమ్ అంతే. అది ఏది పడుతుంది, ఏ కట్టెలు పడితే ఆ కట్టెలు, ఏ సమిదలు పడితే ఆ సమిదలు వాడద్దు. ఏదో ఒక కట్టె కదా దొరికింది కదా, ఏదో ముళ్ళకంప కదా అని ఇటువంటి వేయరు. నవగ్రహ సమిదలు, దైవీ రావి, మర్రి, జువ్వి, మేడి, పంచపల్లవాలకు సంబంధించినవి వేస్తారు ఆ సమిదలుగా. అట్లా ఎంతో చాలా గొప్ప ద్రవ్యాలు వేస్తారు. తద్వారా వెళ్ళే స్మోక్ అనేది ప్రకృతికి ఎనలేని మేలు చేస్తుంది. ఇప్పుడు అంతేందుకు, ఇప్పుడు ఓవరాల్గా గ్లోబల్ వార్మింగ్, కాలుష్యము, ఈ పొల్యూషన్ ఇవన్నీ ఎంత పెరుగుతున్నాయి. వీటిని అసలు నామరూపాలు లేకుండా చేయాలంటే యజ్ఞాలు ఎక్కువ చేయించాలి. అందుకే యజ్ఞ విధికి అంత గొప్పగా ఉంది. నెక్స్ట్ అభిషేకం అనేది ఏదైతే ఉందో, అభిషేకం చేసుకోవడం వలన మనం ఏదైతే అభిషేకం చేసుకొని తీర్థం తాగుతామో, మీరు ఏ ఇంటెన్షన్తోనైతే ఆ దేవీ దేవతలకు చేసి ఉంటారో, స్వయంగా మీరు చేసుకునేది చేసుకోండి, ఇంట్లో ఉన్న చిన్న లింగంకైనా సరే. ఇప్పుడు మేము అందుకే ప్రాణలింగాలు కూడా ఇస్తున్నాం. ఈ శివరాత్రి గురు ప్రాణలింగాలని చిన్నవి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం ఉచితంగా, ప్రాణప్రతిష్ఠ చేసి. వాళ్ళకి ఆ సాధన విధానం నేర్పి నేను అందరికీ ఇస్తున్నా, ఇదే ఉద్దేశంతో. సో ఆ రకంగా అభిషేకం ఓన్లీ జలంతో చేసుకోవడం, అంత ఇంకే ఖర్చు లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న నీళ్ళతో చేసుకోవడం, దాన్ని ఎలా తీర్థం తాగడం, తద్వారా ఏం ఫలితాలు వస్తాయి అనేది. ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ కాబట్టి మీకు సింపుల్గా చెప్తారు. మీరు ఒక ట్యాబ్లెట్ వేసారు, ఒక టానిక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక కఫ్ ఉంటే కఫ్ సిరప్ రాస్తారు. ఆ జలం, అది కూడా ఒక జలమే కదా, ద్రవమే కదా. అది తాగితే ఏమవుతుంది అంటే మాకు తెలియకపోవచ్చు దాని యొక్క కెమికల్ రియాక్షన్ ఏమవుతుంది, లోపల ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. మీరు దాంట్లో నిష్ణాతులు కాబట్టి మీరు చెప్తారు, ఇది ఇన్ని రోజులలో క్యూర్ అవుతుంది, వెళ్ళి నెమ్మదిగా సెట్ అవుతుంది, ఒక 10 రోజులు పడుతుంది. వెయ్యంగానే పోతుందా అని మీరు చెప్పగలుగుతారా? పోదట్లా. లోపల ఉన్న కఫం కరగాలి, కొద్దిగా మళ్ళీ హీల్ అవుతుంది బాడీ. మళ్ళీ మీరు నార్మల్ స్టేట్కి రావాలంటే 15 రోజులు పడుతుంది అని చెప్తారు. మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మాకు స్పిరిచువల్గా మాకు ఐడియా ఉంటుంది. మీరు ఇలా ఒక 41 రోజులు చేయండి, నెమ్మదిగా ఈ ఓల్డ్ బ్లాకేజెస్ అంతా, ఎమోషనల్ బాడీలో ఉన్న ఓల్డ్ బ్లాకేజెస్ అంతా పోతాయి. మీరు ఇన్ని రోజులు హోమం చేసుకోండి, లేకపోతే ఇన్నిసార్లు చేసుకోండి, లేకపోతే ఇన్నిసార్లు అభిషేకం చేసుకోండి, ఫలానా ఈ మంత్రంతో చేసుకోండి. మంత్రం అనేది ప్రిస్క్రిప్షన్ అండి. ఇక్కడ మేమిచ్చే ప్రిస్క్రిప్షన్ అది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏదో ఆర్థిక బాధలు ఉన్నాయి, బాబు నువ్వు ధనంచమే నమశివాయ అంటూ మీరు డైలీ 108 సార్లు ఒక 108 రోజులు చేసుకోండి. ఈ లోపల మనీ బ్లాకేజెస్ తొలుగుతాయి, మీకు ఈ లోపల సెట్ అవుతుంది. కొన్ని వచ్చేటి ఏదన్నా ఉంటే వస్తువు ఉంటాయి. తర్వాత నువ్వు నమ్మకంతో నిజమైన శివభక్తుడిగా మారిపో. కోరికలు కోరే భక్తుల నుంచి నిజమైన శివుడి కోసమే నువ్వు అంకితమైన భక్తుడిగా మారిపో. లేదా అమ్మవారి కోసం వస్తారు, అమ్మవారి కోసం రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ, పారిశ్రామికవేత్తలు, చాలామంది ఉద్యోగం కోసం ఎందరో వచ్చి ఇక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మనం ఏం చెప్తామంటే, వాళ్ళకు ఏదైతే అమ్మవారి మూలమంత్రం చెప్పరాదు మనం దీంట్లో ఇంటర్వ్యూలో, ఆ మూలమంత్రం ఏదైతే ఉందో అది చెప్తే దాన్ని ఇన్ని రోజులు మీరు జపించుకోండి. జపించుకోవడం వలన రాజశ్యామల అనుగ్రహం మీకు శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇది ఇన్ని వేల జపం చేయాలి. తర్వాత హోమం జరుగుతుంది, దశాంశ హోమం అంటారు. 1,00,000 జపం తర్వాత దశాంశ హోమం అది చేసుకోండి అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, అది వాళ్ళకు ఆ ప్రొటెక్షన్ లైఫ్ టైం ఉంటుంది. ఒక్కసారి ఇన్ని లక్షల జపం చేసి ఒకసారి దశాంశ హోమం చేస్తే ఆ రక్షణ, ఆ దేవత మళ్ళీ ఆ మంత్రాన్ని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించుకోవాలి జీవితంలో అనేది చెప్తారు. కాబట్టి బ్రహ్మాండంగా వాళ్ళకి అది అమ్మవారి యొక్క అనుగ్రహం కొంగు బంగారమై నిలుస్తుంది అన్నట్టు. ఇట్లా ఆయా గురువుకు ఎన్నైతే సిద్ధహస్తుడో, ఏ మార్గంలో సిద్ధహస్తుడో ఆ గురువు చెప్తాడు.
మీరు ఈ మార్గంలో వెళ్ళండి, ఇది చేసుకుంటే ఇది వస్తుంది, ఇది చేసుకుంటే ఇది. అట్లా అభిషేకం చేసుకుంటే ఈ ఫలితాలు వస్తాయి, ఈ తీర్థం ఇట్లా తాగాలి, హోమం చేసుకుంటే ఈ ఫలితాలు వస్తాయి, ప్రకృతికి లాభం నీకు లాభం, ఇట్లా చేసుకోవాలా, ఇన్ని రోజుల ప్రిస్క్రిప్షన్, ఇన్ని రోజులు చేసుకో మినిమం, మీకు ఇన్ని రోజులలో నీకు తీరుతుంది 100%. అంత లోపల మీరు సహనంగా ఎక్కడ ఆపద్దు సాధన, కోర్స్ పూర్తి చేయాల్సిందే. ఇక్కడ కూడా స్పిరిచువల్ కోర్స్ అన్నట్టు ఇది. అది పూర్తి చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవరాత్రి ఉత్సవం, శ్యామల నవరాత్రులలో ఇప్పుడు మనము 1,00,000 గృహాలకి శ్యామల పూజా విధానం పంపుతున్నామండి. అలా వాళ్ళకి మూలమంత్రం పంపుతున్నాము, షోడశనామాలు, 9 రోజులు ఎట్లా పూజ చేయాలి అంతా చెప్పి. ఇదేంది ఒక 9 రోజుల ఒక అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆ శ్యామలామాత మీద పెట్టి ఇంట్లో పీట పెట్టుకొని చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇది చేసుకోవడం వల్ల 9 రోజుల పాటు వాళ్ళు చేసే సాధన వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో శక్తి, వాళ్ళ మైండ్, వాళ్ళ యొక్క ఎంటైర్ శక్తిని నిండుకొని ది బెస్ట్కి వెళ్తారు వాళ్ళు. కాబట్టి తెలియవచ్చేది ఏంటంటే హోమ విధి అయినా అభిషేక విధి అయినా గురువులు నవరాత్రి పూజ ఇప్పుడు ఏది చెప్తున్నా కానీ సాధకుల యొక్క పరిపూర్ణమైన మేలు మాత్రమే దాగి ఉన్న అంశం. ఇన్ మై నాలెడ్జ్లో ఇది నేను మా వ్యవస్థ నుంచి అయితే, మన వ్యవస్థ నుంచి అయితే మనం ఇట్లనే ఈ భావంతోనే చేస్తాం. నన్ను అడిగితే ఎందరో స్వామీజీలు కృషి చేస్తున్నారు ఇటువంటి కోణాలలో, వాళ్ళ పీఠాల నుంచి, వాళ్ళ వ్యవస్థలు మఠాల నుంచి చేస్తున్నారు. వాళ్ళంతా లోక కళ్యాణం కోసమే చేస్తున్నారు వాళ్ళందరూ. కాబట్టి ఫాలో అవ్వండి. గురువులు చెప్పేదాన్ని కామెంట్స్ చేయకుండా, ఎగతాళిగా చూడకుండా, లోకంలో ఎందరో గురువులు ప్రయత్నం చేస్తున్నారు నిజంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను పక్కన పెట్టేసి, వాస్తవంగా చెప్పాలంటే కేవలం జన బాహుల్యంలో ధర్మాన్ని ఇంకా మేల్కొల్పాలని ఎందరో అర్చక స్వాములు కూడా బాగా ప్రయత్నం, ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ కాలంలో అయితే చాలా చేస్తున్నారు. కాబట్టి దాని యొక్క ఏదైతే చెప్తున్నారో అన్ని రోజులు అది ఫాలో అవ్వండి. తర్వాత మాట తర్వాత, ముందు కొద్ది రోజులు కూడా ఫాలో కాక ముందు ఏమవుతుందంటే మాకేమవుతలేదు, మన దగ్గర వచ్చిన ఒక ఇదేంటంటే మాకేమవుతలేదు కదా అంటారు. అంత వెల్తి పాటు పని కాదు. ఇప్పుడు మీరు డాక్టర్ కాబట్టి నేను మీ భాషలో మీకు చెప్పాను, పని చేస్తలేదు డాక్టర్ గారు అంటే, బాబు పని చేస్తుంది, నువ్వు తొందరపడకు, ఇన్ని రోజులు పడుతుంది, నువ్వు 2 రోజులు వాడిన దగ్గరికి వస్తే ఎట్లా అని అన్నారు. లేదు, ఒక్కొక్కసారి 15 రోజులకు పని చేయకపోతే మీరు మెడిసిన్ మారుస్తారు. లైక్ దట్ ఒక పేషెంట్ డాక్టర్కు ఉన్న రిలేషన్ ఏమున్నదో ఒక స్పిరిచువల్ లైఫ్లో ఉన్న గురువుకు డిసైపుల్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. మారుస్తాడు. నువ్వు అదే గురువుని పట్టుకోవాలి కదా. అరే నువ్వు ఇది అవుతలేదు అన్నప్పుడు గురువుగారు మరి చేశానా కాలేదు ఇంకొక చెప్తాడు. ఎందుకంటే అది ఏ లెవెల్లో ఉందో, ఏ కార్మిక లెవెల్లో ఉందో ఆ గురువు నీకు జపం ద్వారా కాలేదా, అయితే యజ్ఞం చేద్దాం మేలు అవుతుంది. అక్కడ వేరేది ఏముండదు. అతని ఫైనల్ ఇంటెన్షన్ మీ కోరిక తీరడం. అంటే మీరు ఎందుకోసం వచ్చిండ్రు అది తీరాలి. తర్వాత బాబు ఇక కోరికలకు అంతులేదు, మెల్లగా ఏం చెప్తారంటే కోరికలు అధిగమించు, కోరికలు దాటు, నెమ్మదిగా కోరికలు లేని స్థితప్రజ్ఞ స్థితికి రా, మంచి చెడులకు అతీత స్థితికి రా అని నెమ్మదిగా మళ్ళీ వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానం వైపుకు టర్న్ చేస్తారు. ముఖ్యంగా ఇదైతే నా విషయం. సో ఈ రకంగా మనకు ఉంటుంది. మా లాంటి యంగ్ పీపుల్కి మీరేమన్నా అడ్వైస్ ఇవ్వగలరా? మీకు మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. అంటే ఏం కోరుకుంటున్నారు అంటే అసలు మీ మనస్తత్వాలు ఎట్టున్నాయి, మీలాంటి యంగ్ పీపుల్ మనస్తత్వాలు నాకు చెప్పండి ఒకసారి, అప్పుడు నేను చెప్తా అడ్వైస్. అంటే ఇప్పుడు మేము అనుకోండి స్పిరిచువాలిటీ ఒకటి ఉంది, ఒక యూనివర్స్ ఉంది. లైక్ మనం ఏం చేసినా ఒక యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. మనం కష్టపడితే మనం చేయాల్సింది మనం చేస్తే యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది అనే దీంతో మనం ఉంటాము. ఓకే, అది కాకుండా లైక్ ఇప్పుడు మేము సాధించాలి అనుకుంటే ఏం చేయాలి అన్నదాన్ని బట్టి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న మీ ఏజ్ గ్రూప్కు ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ నెక్స్ట్ యూఎస్లో ఎంఎస్ అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు కదా, ఎండి రైట్, ఎండి ప్లాన్ చేస్తున్నారు. ఓకే, నేను మీకేం చెప్తానంటే బాబు అన్నీ వదిలేసి ధ్యానం చేయండి ఇట్లా చెప్పాను. నేనేం చెప్తానంటే మీరు మంచిగా ఎండి చేయాలి, యూఎస్ టార్గెట్ పెట్టుకోండి, యూఎస్ పెట్టుకున్నారు కదా పెట్టుకోండి, దాన్ని కలగను. ఎవరైనా యూత్ ఏదైనా దాన్ని కలగంటూ దైవ బలాన్ని మూట కట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే దైవ బలం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎదిగినట్టు ఉంటుంది కానీ అది ఎదిగినట్టు కాదు, అది ఏదో ఒక తట బోల్తా పడుతుంది. దైవ బలాన్ని కూడగట్టుకోవడం వల్ల అది ఎప్పటికీ మన యొక్క స్లాబ్ తగ్గదు, పెరుగుతుంది. అది కూడా డివోషనల్ వేలో వెళ్తాం. అంటే ఒక దైవీ తత్వములో విజయం అన్నట్టు. విజయాలు 2 రకాలు ఉంటాయి, రాక్షస తత్వంలో విజయాలు, దైవీ తత్వంలో విజయాలు. రాక్షస తత్వ విజయాలు ఎక్క రోజులు నిలువయి,
దైవీతత్వ విజయాలు ఎప్పటికీ ఉంటాయి. అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు దైవం లేడు, దేవుడు లేడు, ఇదంతా ట్రాషు, ఫలానా వాళ్ళు ఏం పూజలు చేసిండ్రు, వాళ్ళు ఎందుకు కోట్లు సంపాదించిండ్రు అని అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అవి ఎప్పుడు కుప్పకూలతో తెలియదు అంటే మన మాట. కానీ దైవీతత్వంలో ఉన్న సక్సెస్ అసలు కుప్పకూలుడు కాదు, అది ఇంకెంతో మందికి నీడనిస్తుంది. ఇది స్లో స్టడీ, విన్ ద రేస్ అండ్ ఆల్వేస్. అవి ఏదో షార్ట్గా ఇట్లా వెళ్ళేసి ఇట్లా పడిపోవడం ఉంటుంది సెన్సెక్స్ లాగా, అది కాదు. ఇదంతా దైవీ వలయంలో జరగాలంటే దైవ దర్బారును ఆశ్రయిస్తూ మీరు సంకల్పాలు, దైవముతో ఉండి సంకల్పాలు చేయాలి. ఏ రకంగా అంటే ఇప్పుడు సంకల్పాలు 2 రకాలుగా ఉంటాయి. దైవ దర్బారులో కూర్చొని సంకల్పాలు చేస్తారు చాలామంది, అవి చాలా గొప్పగా నెరవేరుతాయి, మంచి థాట్ ప్రాసెస్లో వెళ్తాయి. మీరు గుడికి వచ్చారు, ప్రశాంతంగా కూర్చున్నారు, అక్కడ మీ సంకల్పం గురించి మెడిటేట్ చేయండి, విజన్ చేయండి, విజువలైజ్ చేయండి. ఏంటి అక్కడ జరిగేది ఏమవుతుందంటే మీ ఆలోచనకు ఇక్కడ ఉన్న దైవశక్తి తరంగాలు కూడా మీ యొక్క బ్రెయిన్లోకి వెళ్ళేసి అది చెడుగా ఉంటే మీ దాకా రానియదు, మంచిదైతేనే మీకు రానిస్తుంది. అక్కడ చాలా బెస్ట్ అవుతుంది. చాలామంది యువత నన్ను అడిగితే గుళ్ళోకి విజువలైజ్ చేయాలి, సంకల్పాలు విజువలైజ్ చేసుకోవాలి, వాళ్ళ డ్రీమ్స్, గొప్ప గొప్ప లక్ష్యాలను, అక్కడ బాగా వస్తుంది. ఇంకొందరు సంకల్పాలు కొన్ని ప్లేస్లలో చేస్తారు, యూత్ పార్టీలలో చేసుకుంటారు కొన్ని. అవన్నీ ఎట్లుంటాయంటే అది పార్టీ కల్చర్లో చేసినది, బుద్ధి మందగించి చేసిన సంకల్పాలు అవి. ఆ పూటకు ఎమోషనల్గా వాడు ఏదో రాంగ్ నిర్ణయాలు తీసేసుకొని కూడా అట్లా జీవితాలు ఇదైనవి ఉంటాయి. అందుకే సంకల్పం ఎక్కడ చేయాలి, ఎక్కడ విజువలైజ్ చేసి ఎక్కడ దాన్ని గోల్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఆలయాలలో చేసుకోవాలి. వాస్తవంగా యూత్ ఆలయాల కోసం రావాలి, సంకల్పాలు భగవంతుని శరణు వేడి అక్కడ కూర్చోవాలి. లేదు ఇంట్లోనే కూర్చోండి, దీపం వెలిగించుకోండి, ఇంట్లోనే ఇందాక చెప్పిన చిన్న శివలింగం ముందు అభిషేకం చేసుకోండి, అమ్మవారు ఉందా చిన్నగా అమ్మవారికి అభిషేకం చేసుకోండి, వాటర్తోనే, ఇంకేం అవసరం లేదు. అక్కడ అభిషేకం చేసేటప్పుడు అభిషేకం అయినాక కొద్దిసేపు అమ్మవారి మీదనో లేకపోతే అక్కడ నీ ఇష్టదైవం మీదనో మనసు పెట్టేసి విజువలైజ్ వాట్ డూ యూ వాంట్. అర్థమైంది. మీకు ఏం కావాలనే దాని మీదనే కళ్ళు మూసుకొని చూడండి, మీరు గోల్ సెట్టింగ్ చేసుకొని. ఇవేమద్దు భగవత్ పాదాల మీద మనసు పెట్టంటే ఈ టైం కాదు, నువ్వు మనసు పెట్టు, ఒక దశకు వచ్చి సక్సెస్ అయ్యి ఈ భగవత్ శక్తి మీద మీరు ఆధారపడుతుంటే ఒక దశ రాగానే తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు. దైవతత్వంలో పోతే సంతృప్తి అనేది ఒక నాటికి సహజంగా వస్తుంది. దైవతత్వంలో లేనివాడు ఎంత సంపాదించినా వాడికి ఇంకా అది ఉంటుంది, ఇది తేడా అన్నట్టు. దైవతత్వముతో సంకల్పం చేయమనడానికి, దైవ దర్బారులో సంకల్పాలు చేయమనడానికి, దైవ మార్గంలో సంకల్పాలు చేయమనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడ ఆగాలనో తెలుస్తుంది, ఎక్కడ ఆగాలనో తెలవాలా. అందులో ఎక్కడ ఆగాలనో తెలియదు, ఎక్కడ పోయి ఏ ఊబిలో పడతారో తెలియదు. ఎక్కడ ఆగాలనో తెలవాలంటే దైవ దర్బార్లో సంకల్పాలు చేయాలి. అందుకు దేవాలయాలకు రావాల యువత. అక్కడ వచ్చి నేను అంటున్నా మీరు జపం చేయకండి, నేను అంటున్నా మీకు జపమా బోరా, ఒక్కసారి నీకు ఇష్టదైవం నామం ఒక 2-3 సార్లు 5 సార్లు అంటావా అను, అమ్మ లేదా ఓ మహాదేవ లేదా ఓ రామ లేదా సాయిబాబా లేదా దత్తాత్రేయ లేదా వెంకటేశ్వర స్వామి, ఏ పేరైనా పెట్టుకో. మీకు ఏ భక్తులైతే ఆ గుళ్ళకో అక్కడ కూర్చో. మీరు ఏ గురు భక్తులైనా, ఏ శివ భక్తులైనా, ఏ విష్ణు భక్తులైనా, ఏ అమ్మవారి భక్తులైనా సరే, మీరు మీ ఆలయాలకు వెళ్ళండి, ఎక్కడున్నా సరే వెళ్ళి కూర్చోండి, దండం పెట్టండి, విజువలైజ్ యువర్ డ్రీమ్. నీవు యూఎస్కి వెళ్ళాలి, ఎండి చేయాలి, అది తప్ప మీకు వస్తుందా రాదా, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ట్రంప్ వచ్చిండి, ఇవి నీకు అనవసరం. మీకు ఏది ఉన్నా మాకు రావాల్సిందే. మీకు అర్థమైంది? నాకు అది తప్ప వేరే తెలియద్దు అని ఉండాలి. అది అయిందా నెక్స్ట్ ఏంటి ఒక దశ ఆగిపోతుంది. మనం సెటిల్ అయిపోయినరు, నెక్స్ట్ ఆగిపోతాం, ఇంకా చాలు, ఇంకా నేను ఎక్కువ ఇటు రావాలి, చారిటీ చేయాలి, త్యాగం చేయాలి, నేను కూడా ప్రజలకు ఏదైనా అంటే ఆలయాలు కట్టించాలి, అన్నదానాలు చేయాలి, గోసేవ చేయాలి. నువ్వు సెటిల్ అయినాక చెయ్యి. తర్వాత ఏమవుతుంది, అప్పటికి జీవితం ఒక సెటిల్మెంట్ అవుతుంది. అప్పుడు ఒక 50 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలకు సెటిల్ అయిపోయిన మీ పిల్లలు కూడా అప్పుడు ఈ సంస్కారంతో అంతో కొంత ధ్యానం చేసి ఉంటారు కాబట్టి నెక్స్ట్ పూర్తిగా వానప్రస్థంలోకి రావాలి. ఎక్కువ శాతం సేవ ధ్యానం భగవంతుడి మీద ఉండి తక్కువ శాతం ఇటు ఉండాలి. ఇక 75 ఏళ్ళు దాటినాయంటే ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ
మెడిటేషన్, నో సేవ. అప్పుడు సేవ కూడా లేదు, ఓన్లీ మెడిటేషన్. ఇది నిజమైన యూత్ ఇప్పుడు నిర్ణయించుకోవాల్సిన విషయం. అంతే తప్ప యువ దశలోనే ముసలి వాళ్ళ లెక్క ఆలోచిస్తా, ముసలి వాళ్ళల్లో యువకుల్లాగా పరిగెడతా, అది ఇంకా అందుకే అదే సామెత ఉంది కదా, ఎప్పుడు ఏం చేయాలని అప్పుడు చేయాలి. స్పిరిచువాలిటీలో కూడా ఇది మా సూత్రం ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలంటే యువతలో ఇట్లా సంకల్పాలు చేయండి. చాలామంది ఇట్లా చెప్పారండి యువకులకు కూడా. అసలు అంటే ముఖ్యంగా దేవాలయాలకు వస్తే మేము మా యొక్క ఎంజాయ్మెంట్కి దూరం అవుతాం. అమ్మో ఆడ గురువులు ఉన్నారంట, వీళ్ళకి అన్నీ తెలుస్తాయి, వీళ్ళు మమ్మల్ని అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా అలవాట్లన్నిటి కట్ చేసేస్తారు అనుకుంటారు. అంటే భయాలు ఉంటాయి చాలామంది యువతకు. ఎందుకు రారంటే వచ్చినా జంప్ అయిపోతారు, ఎక్కువసేపు వినరు. ఎందుకంటే కారణం అదే, అమ్మ ఇంకా మళ్ళా మన లైఫ్ వేరుంది కదా, మనం ఇంకా వేరేదో డిజైన్ చేసుకున్నాం కదా, వీళ్ళు ఆపేస్తున్నారు. ఏదో పుస్తకం చదవమంటారు, పారాయణం చేయమంటారు, మనతోనేమవుతుంది బోర్. అదే టైంలో నేను ఈమెయిల్స్ చేసుకోవాలి, ఇంకేదేదో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇది ఎక్కడ మిస్ అవుతామో అనే ఒక అదేమంటారండి, ఒక ఫీల్ ఉంటుంది, వాళ్ళ ఆ భయం ఉంటుంది. అందుకు యువత ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనకు కాదులే, ఆడ పోతే బొట్టు పెట్టుకోమంటారు, లేకపోతే కూర్చోమంటారు, లేకపోతే అద్దెమంటారు, ఇద్దరు అని అందరు లేరు అట్లా. అంటే ఒక 80% అయితే ఇట్లనే ఉన్నారు. 20% యువకులలో కూడా గొప్పగా ఉన్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు స్పిరిచువాలిటీ లేని ఇక్కడ దాకా రారు కదా. అట్లా అట్లున్నారు. కానీ మెజారిటీ ఇప్పుడు నేను చెప్పినట్టున్నారు కదా. ఇంకా హైదరాబాద్లో అయితే విపరీతమైన కల్చర్ అది మారిపోయింది. అందుకే నేనేమంటా అంటే, నా దృష్టిలో దీన్ని మార్చాల. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, రండి, సంకల్పాలే చేయండి. మీకేం కావాలి? ధర్మపూరితమైన సంకల్పాలు, గొప్ప లక్ష్యాలు, ఐఏఎస్ కావాలి, ఐబీఎస్, అట్లీస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, లేదా ఒక మూవీ హీరో కావాలి. ఏ లక్ష్యమైన ఉండని వచ్చి అక్కడ మెడిటేట్ చేయాలి. అప్పుడు మీరు అనుకునేదానికి 1000 రెట్ల సంకల్ప బలం, 1000 ఏనుగుల బలం మీకు ఆలయంలో తోడవుతుంది. మీరు ఏది అనుకుంటే అది. అందుకు ఆలయాలకు వచ్చి గొప్ప థాట్ ప్రాసెస్ చేయాలి. ఆలయం దగ్గర ఒక రావి చెట్టు ఉంది, కూర్చోండి. రావి చెట్టు దగ్గర మీరు ఏరియల్స్ అన్నట్టు, అది విశ్వానికి కనెక్టివిటీ ఉంటుంది. అక్కడ నువ్వు ఏదనుకుంటే అది అవుతుంది. అంటే గొప్పవి అనుకోవాలి, అంత సైన్స్ ఉంది. హోమం చేస్తాం, హోమం చేసినప్పుడు ఆ టైంలో మంచి సంకల్పాలు ఎందుకు చేపిస్తారు అయ్యగారులు? అక్కడ తొందరగా అవుతాయి అన్నట్టు. సో 1000 ఏనుగుల బలం తోడవుతుంది మన సంకల్పానికి. అందుకు యువత ఏదో వీళ్ళగా మమ్మల్ని అన్ని వదిలేసి సన్యాసం తీసుకోమని గుండు కొట్టించి మమ్మల్ని గుసున పెడతారచ్చు అనే భావన బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. అట్లా ఎవరు చేయరు, అది పద్ధతి కాదు. నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేయ. మీ ఏజ్లో మీరు ఏం చేస్తారో చేయండి, బట్ దైవంని పెట్టుకొని మీరు వెళ్ళండి. దైవం దర్బారులో సంకల్పాలు చేయండి. మీకు వీలైనంత స్పెండ్ చేయండి టెంపుల్ దగ్గర, వీక్లీ వన్స్ అని చేయండి అని నేను వాళ్ళకు చెప్పదలుచు. థ్యాంక్ యూ అయ్య గారు, చాలా బాగా చెప్పారు. ఇంకా మీకు అన్ని సందేహాలు తీరినట్టేనా? గురుగారు చాలా మీరు కూడా అంటే ఇవ్వాలనే వచ్చి ఒక గొప్పగా ఇంత అంటే మంచి విషయాలు అడిగి తెలుసుకోవడంలో కూడా మీ జిజ్ఞాస కూడా నాకు అర్థమవుతుంది. ఇలా జిజ్ఞాస పరులు ఉంటే ఎంతైనా మాలాంటి గురువులకు చెప్పాలి అని అనిపిస్తుంది అన్నట్టు. ముఖ్యంగా యువతకి చెప్పాలని నాలాంటి వాళ్ళకైతే బాగుంటుంది. సో ఐఎమ్ హ్యాపీ మీరు అడిగిన ప్రశ్నలకు కూడా. థ్యాంక్ యూ. మీరు మనకి రాధశ్యామల మాత నవరాత్రులు ఉన్నాయా, దాని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నవరాత్రులు ఏం లేదు. నవరాత్రులు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న 1,00,000 గృహాలకు వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరికి మనం అమ్మవారి ప్రసాదాలు పంపుతున్నాం. అమ్మవారి ఫోటో కానీ, రక్షాసూత్రము, కుబేర కుంకుమాక్షతలు ఇవన్నీ వెళ్తున్నాయి. ఆల్రెడీ కొరియర్స్ పోస్టుల ద్వారా వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు అక్కడ చేసుకుంటారు వాళ్ళ ఇళ్ళల్లో. కానీ నేనేమంటే నవరాత్రిలు అన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన అమ్మవారి పీఠం మన నిర్మల్లో ఉంది కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. వీలైతే ఆ టైంలో యాగాలు చేసుకోండి. ఇక్కడ ఇట్లే వాళ్ళ అనుకూలత ఇదంతా. సో దాన్ని వాళ్ళ వీలును బట్టి ఖచ్చితంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అయ్య గారు, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. శుభం.